హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బార్డర్ ఇస్తే ఫుల్గా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక హాఫ్ వరకు బార్డర్ అనేది మార్కింగ్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి అయితే కింద 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది బార్డర్ వచ్చింది కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్లో మనకి చంక భాగంలో ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుందని కామెంట్ చేస్తున్నారు. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను మీకు లోతు అనేది ఎందుకు తీసుకోవాలనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత లోతు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి ఖర్చుతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు అనేది చూసుకోండి. మార్కింగ్ పైనుంచి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చుతో కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ అనేది. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదా 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి, హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు పొడవు మెజర్మెంట్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలపాలి. మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అంతటిని కూడా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన లోపల ఫోల్డింగ్ దగ్గర ఎంతైతే పొడవుందో పొడవు దగ్గర మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి అక్కడికి పొడవని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ లోత్ అనేది తీయకపోయినట్లయితే లోత్ తీసుకోండి. నేను కటింగ్ వీడియోలో కూడా చూపించాను. మీకు చంక భాగంలో మెయిన్ ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే హ్యాండ్స్కి తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. నేను కటింగ్ వీడియోలో చూపించాను, ఒకసారి చూడలేని వాళ్ళంటే చూడండి. ఎందుకంటే ఫోల్డింగ్స్ వస్తున్నాయి, ఒకసారి వీడియో చేయమని కామెంట్ చేస్తున్నారు కదండి. ఒకసారి హ్యాండ్స్కి ఒకసారి కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం రెండు కూడా ఎదురు బదులుగా వేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఈ విధంగా రైట్ సైడ్స్ రెండు కూడా. మనకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి మనం ముందే మార్కింగ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మెయిన్ మనకి. ఇప్పుడు మనం రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి మెయిన్ చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు మనకి లోతు ఈ విధంగా తీసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలా చూసుకోవాలనేది మీకు కటింగ్లో చాలామంది అడుగుతున్నారు కదండి. కటింగ్లో బాగానే కటింగ్ చేస్తున్నాం కానీ అతుకులు వచ్చేస్తుంది బ్లౌజెస్ అనేవి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చూసుకొని ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే సైడ్ అటాచ్మెంట్ కూడా రాదు. మీరు ఒకవేళ అతుకులు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఒకసారి చూసుకోండి. బ్లౌజ్ అనేది మనకి సరిపోయినట్లయితే పర్వాలేదు. హ్యాండ్స్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అతుకులు అయితే పడతాయి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. బాగా సన్నగా ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం హ్యాండ్స్ అనేది సరిపోతుంది లూజ్ అనేది. మీరు ఒకసారి బ్లౌజ్ కూడా ఒకసారి చూడండి. నేను లాస్ట్ వీడియోలో చేశాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి లోతు దగ్గర.
ఎందుకంటే ఇది మనకి లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన లోతు అనేది కంపల్సరీ 2 లేయర్స్ మీద మాత్రం ఇదిగా లోతు అనేది తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు ఇది డిజైన్ ఎలా వేయాలనేది మీకు ఒక హ్యాండ్కి చేసి చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం డిజైన్ వేసుకోవచ్చు. మన కింద పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మీకు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, నెక్ డిజైన్స్ కానీ నార్మల్ బ్లౌజెస్తోనే. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. లాంగ్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.